ఆడియన్స్ ఇప్పుడు మన శ్రీదేవి డ్రామా కంపెనీ 100th స్పెషల్ ఎపిసోడ్ లో కొన్ని ఫేమస్ అయిన వీడియోస్ ఇప్పుడు చూడబోతున్నాము. మరి ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయో అది మన ఆది అండ్ రామ్ ప్రసాద్ గారు చేసి చూపిస్తారు. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారే. మరి ఆడియన్స్ రియాక్షన్ ఏంటి? వచ్చేసాడు రేడు ప్రతిసారి ఇడేంట్రా అమ్మ రియాక్షన్ చూడగడా నిన్ను విడిపించనా. ఆడియన్స్ ఇంతేనా, ఇంకా రియాక్షన్స్ లేవా? ఆడియన్స్ అడుగుతున్నారు 100 ఎపిసోడ్ నుంచి ఒకటే స్పెట్స్ వాడుతున్నాడు మార్చట్లేదని. బట్టలు కూడా మరి నెక్స్ట్ వీడియో వచ్చిందయ్యా వయ్యారి. నెక్స్ట్ తమిళ్లో చూడండి, ఇప్పుడు దాకా ఇమ్మానియల్ వర్షాన్ని చేసుకుంటాడా చేసుకునిద్దా అని అడిగారు కదా, చేసుకుంటున్నాడు. ఈ రోజు పెళ్లి అయిద్ది. అది ఇద్దరు మగాలకు పెళ్ళాడైనా ఆడియన్స్ వీడియో కావాలి. వీళ్ళది వచ్చినప్పుడు మేము చూపిస్తాం. లేదు అక్కడతో క్లోజ్ గా. మరి నెక్స్ట్ వీడియో నాకు ఎందుకు ఏడిపోస్తుందో నాకే తెలియట్లేదు. అంత కనెక్ట్ అయిపోయాను నేను వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కి. సో మా అన్నయ్య గుర్తొస్తున్నారు ఊరికి వాళ్ళని చూస్తుంటే. వీళ్ళ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నారా బాబు. ఎందుకు ఏడుస్తారంట అసలు వీళ్ళు జనరల్ గా? మనకు రాదే ఏడుపు, వాళ్ళకి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఇచ్చిన పేమెంట్ కి ఏడుస్తున్నారు సరిపోవట్లేదని. నెక్స్ట్ ఏంటి ఇది ఫస్ట్ డే రోజు ఇలా? వాట్ ఇస్ ఇట్? వాట్ ఆర్ యు డూయింగ్? హౌ కెన్ యు టచ్ మీ? మేము మరీ అంత ఎదవలా కనపడుతున్నావా? అది ఎప్పుడు ఆడియన్స్ రియాక్షన్. ఇందాక ఆవిడిచ్చిన ప్రోమో కూడా అదే. కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనం చెప్పాలి మేము మరీ అంత ఎదవల్లా కనబడుతున్నామా? వాళ్ళకొస్తే నెత్తురు, మనకొస్తే కెచ్చప్పా. మీరు చేస్తే మమకారం, మేము చేస్తే బలాత్కారమా? కమాన్ వెయిటింగ్ ఇక్కడ. అయిపోయిందిరా, అదిగో వాళ్ళ రియాక్షన్ ఇచ్చేసారుగా. తెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడునా. ఆ పాటలో ఎంత డెప్త్ ఉందో ఆ డెప్త్ మీ వాయిస్ లో కనబడి. చూసారా నాగార్జున గారు వీళ్ళ ఓవర్ యాక్షన్? అసలు అది ఎలా ట్రోల్ అయిందంటే, నెక్స్ట్ క్రికెట్ మ్యాచ్ జరిగిన ఒకవేళ ఎవడైనా డక్అవుట్ అయితే వాడు బ్యాటింగ్ లో డెప్త్ ఉందరా. పాటలో ఎంత డెప్త్ ఉందో ఆ డెప్త్ మీ వాయిస్ లో కనబడి. ఇప్పుడు నీకు అర్థమైందా వర్ష? మనం చేసే పోరాటం కనపడిన శత్రులతో కాదు, కనబడే ఇలాంటి మిత్రులతో. ఇది ఇంకా కష్టం. ఇప్పటి వరకు ఈ వీడియోస్ మీద మీరు యాజ్ ఆడియన్స్ రియాక్షన్ ఇచ్చారు. మరి మీ గురించి కొంతమంది ఏమనుకుంటున్నారో తెలియాలని ఉందా? వాళ్ళు ఎందుకు తెలుసుకుంటారు, మనకుంటది, పెట్టండి. అంతకు మించి రెడీ. ఇప్పుడు ఆడియన్స్ రియాక్షన్ లేదు, అప్పటికి చచ్చిపోయి ఉంటారు ఈ పాటికి. ఈ అమ్మాయి అడ్రస్ ఏమైనా ఉందా నీ దగ్గర? ఈ ఫోటో సేల్ కి ఉందండి. 100కి 2. అంత వాల్యూ లేదు. సౌమ్యాయే మా చేతిలో వస్తే సేమియాయే అని అన్నారు కదా. అమ్మాయి బిడ్డ పుడితే ఇలాగే ఉంటుంది.
ఇన్ని రోజులు మీకు లైన్ వేశారు కదా, మరి ఈ ఫోటో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఆ అమ్మాయికి బెంగళూరు వెళ్ళిపోవాలనిపిస్తుంది. చెప్పండి. నైట్ లో సడన్ గా ఎవరో చూస్తే 1 రూపీ 2 రూపీస్ ఇసి వెళ్తారంటే. బాబు తీసేయండి రా బాబు. మేము కొంచెం జూమ్ కోరుకుంటున్నాము. ఇప్పుడు చెప్పొచ్చండి ఆ ఫోటోలో ఉన్న డెప్త్. ఇది పిల్ల కాదు రసగొల్లా. అర్జెంట్ గా ఈ ఫోటోలో ఉన్నదాన్ని బయటకి గంటించు, బయటకి పంపించు. రాంప్రసాద్ అన్నది ఒకటి ఉంటుంది అబ్బా లేడీ గెటప్. లేదంట. అది ప్లే చేయండి, లేకపోతే నాకు నిద్ర పట్టదు మళ్ళీ. సర్లే 100th ఎపిసోడ్ కాబట్టి ఎవరు బాధపడకూడదు. ఫోటో ప్లీజ్. ఇది ఖచ్చితంగా ఒక ఆంటీ, పెద్ద ఆంటీ. ఇలాంటి ఆంటీని నేను ఎక్కడా చూడలేదయ్యా బాబోయ్. ఇంద్రజ మ్యామ్, ఈ ఫోటోలో డెప్త్ ఉందంటారా? ఈ ఫోటోలో అయితే కొంచెమే డెప్త్, ఆ ఫోటోలో అయితే డెప్త్ అదిరిపోయింది. ఆ రెండు పక్క పక్కన పెట్టి కంపారిజన్ జస్ట్. మీరు అప్పుడు అర్థం చేసుకుంటారు నేను చెప్పింది కరెక్ట్ అని. ఇందులో ఆది గారే విన్ అయిపోతారు. And the winner is దొరక ఒక రోజు దొరికారు మాకు. ఏముంది, పండగ చేసుకుని ఇవ్వండి. 100 స్పెషల్ ఎపిసోడ్ చేయొద్దండి. నిజంగా ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ విషయంలో ఓడిపోవడం బాధగా ఉంది, కానీ హ్యాపీగా కూడా ఉంది, ఎందుకంటే సూదమ్మ గెలిచింది. బట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారు. మేము వాళ్ళ మీద ఎలాంటి జోక్స్ వేసినా, వాళ్ళు మా మీద ఎలాంటి జోక్స్ వేసినా, నిజంగా ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేయగలిగామంటే ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ స్పోర్టివ్నెస్. సో అందరికి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ దెమ్. రే నాన్న, హ్యాపీ బర్త్డే రా. ఏమే ఏంటిది? ఏంటిదా? అవేం తెలియకుండానే ఎంత పెద్ద కొడుకున్నాడా మనకి. ఆది గారు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. నానమ్మ ఇంద్రజ, బాబాయ్ రామ్ ప్రసాద్ ఆశీస్సులతో నా కష్టం, నా శ్రమ, నా శక్తి, నా చెమట చుక్క, నా సమయం, నన్ను సమాజానికి మగాడిగా పరిచయం చేసిన నా కొడుకు రోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పైన చెప్పింది అంత అబద్ధం, ఇట్లు సౌమ్య. అంత మాట ఎవరండి ఇది? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ కాదు వై కాదు దాన్ని అబద్ధమని చెప్పు. కాదు అంటే పెళ్లికి ముందు ఉంటాయి కదే అలా. మీరు ఇంకా గొప్ప సింగర్స్ గా చాలా 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 పాటలు పాడాలి. మీరు పాడిన పాటలు ఇలాగే స్టేజ్ మీద చాలా మంది పాడాలి. నువ్వు నా పక్కన ఉంటే వచ్చంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఇంద్రజ గారు ఐస్ క్రీమ్లు అంటున్నారు. ఏ ఎదవెళ్ళి ఏం చెప్పినా ఇట్టే కరిగిపోతారా పాపం. ఆ ఎదవ మీరే కదా. నీకు జ్యూసు, నీకు ఐస్ క్రీమ్ రెండు తెస్తా ఆగండి. ఇదేంట్రా చపాతీ పిండిలా ఉంది. అరే ఒక్కటైతే అర్థమైందిరా, ఇక నువ్వు జీవితాంతం ఇంతే. బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. మగ
ఈ గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగుందో. మై లవ్ ఏ రోజు ఇచ్చావు నువ్వు ఇది? రవ్వుగా ఇది మహతి గారి చీర్రా. దాని దగ్గర తీసుకొచ్చి దీనికి ఇస్తావరా? పెట్టావు కదరా ఫిట్టింగ్. సో ఫస్ట్ నూకరాజు. నూకరాజు గాడికి 600కి 490 10th. నేను లా చదువుతున్నాను మేడం. లా చదివేది కూడా వాడి కేసులు వాడే వాదించుకోవడానికి. భాస్కర్ గారు. కింద చూడండి, మామూలుగా పాస్ అవుట్ అని రాస్తారు కదా, గెట్ అవుట్ అని రాశారు. 5 మాది. దాని ఫోటో బాగుంది. పైసకి పనికిరాని అన్నారు, ఇంట్లో నుంచి దొబ్బేసిన 1 లక్షతో 5 లక్షలు చేసి చూపిస్తా. హలో అన్న. వారం అన్నావు, 4 వారాలైంది. డబ్బులు ఇస్తావా, ఇంటికి రమ్మంటావా? డబ్బు అన్నీ ఇచ్చింది, ఇప్పుడు చావును కూడా వస్తుంది. బెట్టింగ్ బారిన పడి ఇలా ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది అమాయకుల కథ. శ్రీదేవి డ్రామా కంపెనీ